కుమారుడని, రక్షకుడని, రాజుని నిరూపించడానికి సాక్షులుగా ఒక పక్క పరిశుద్ధాత్మ నిల్చున్నాడు, ఒక పక్క నీళ్లు నిలబడ్డాయి, ఒక పక్క రక్తం, ఆయనలో ప్రవహించే రక్తం సాక్ష్యం ఇస్తుంది అని చెప్పి ఈ భాగాన్ని ఎంతగా వీళ్ళు వక్రీకరించేశారు చూసారా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు సిద్ధాంతాన్ని ధృవీకరించుకోవడానికి ఏమంటే ఏదో అండర్లైన్ చేసి పెట్టారు. ఏంటిది? మీరు ఉదహరించిన సందర్భంలో ఏమి జరిగిందో మాకు బాగా తెలుసు. బ్రాకెట్ చేయబడిన విభాగంలో మొదటిసారిగా లాటిన్ వెర్షన్ యొక్క మాన్యుస్క్రిప్ట్స్ AD 600 తర్వాత మాత్రమే కనిపిస్తుంది. ఇది గ్రీక్ మాన్యుస్క్రిప్ట్స్ AD 1400 తర్వాత కనిపించదు. ఇక మీద నిపుణుల అభిప్రాయ ప్రకారంగా ఇది లాటిన్ నుండి అనువాదంగా 4 గ్రీకు మాన్యుస్క్రిప్ట్ లో కనుగొనబడింది. గ్రీకులోనే మీరు రాసినప్పుడు, ఎందుకంటే దగ్గర నుండి పెట్టి రాసేవారు కదండి, ముద్రణంతో లేనప్పుడు దగ్గరుండి పుస్తకాలు కాపీ చేసేవాళ్ళు కదా, రాసేటప్పుడు కనుగొనబడింది. మరియు గ్రీకు వచనంలో చేర్చబడింది, గ్రీకులో చేర్చేశారండి. ఇది పురాతన వర్షన్లో ఈ అదనంగా కనిపించదు. ఏమండి కనిపించదా ఆ పదాలు? ఏమంటే ఎరాస్మస్ తన గ్రీకు క్రొత్త నిబంధన వర్షన్ ప్రవచించినప్పుడు తన మొదటి 2 ఎడిషన్స్ ఇవన్నీ చెప్తున్నాడు. ఆ పదాలు ఏ గ్రీకు మాన్యుస్క్రిప్ట్ లోనూ తనకు కనిపించలేదని వాదించాడు. లేనిదాన్ని ఎలా మీరు తీసుకొచ్చేశారు? అంటే మీ సిద్ధాంతం రైట్ అనుకోవడానికి, తత్వ సిద్ధాంతం ఒకటని చెప్పడానికి, అంటే బైబిల్లో ఉన్నదే మీరు యాడ్ చేసేస్తారా? అలాగైతే ఎన్ని యాడ్ చేయాలి చెప్పండి? కొత్త నిబంధనలు యేసు మాటలని ఎలా మార్చేయగలరు? అంత మార్చే సత్తా వాళ్ళకి లేదు. ఏదో ఒక అబద్ధాన్ని చెప్తే దొరికిపోరా దొంగలు. ఒక్క అబద్ధం దగ్గర, నేరస్తుడు ఒక్క అబద్ధం దగ్గర దొరికిపోతారు. ఇంకేమన్నా కింద చూపిస్తున్నారు చూడండి, ఇంకా అడుగునండి. ఖచ్చితంగా వారు గ్రీక్ మాన్యుస్క్రిప్ట్ ను రూపొందించారు. అందులో అదనంగా కనుగొనబడింది ఒక పండితుడు నమ్ముతున్నట్లుగా 16వ శతాబ్దం AD నాటికి లాటిన్ మరియు గ్రీకులో అనువదించబడిన గ్రీకు వచనానికి జోడించబడింది. ఎరాస్మస్ దాని తర్వాత తన 1522 ఎడిషన్ గ్రీకు క్రొత్త నిబంధనలో చేర్చాడు. అప్పుడు చెప్పాడు, బాబు ఇది ఇలా మార్చేశారు, ప్రాచీన ప్రతుల్లో లేదు. త్రిత్వం అనేది ఒక బైబిల్ సిద్ధాంతం, మరియు మీరు దాని గురించి బోధించవద్దు, కానీ మీరు ఈ పాఠ్య భాగాన్ని ఉపయోగించకూడదని ఎరాస్మస్ చెప్పాడండి. చూసారా, ఈ భాగాన్ని ఉపయోగించకండి. ఈ తప్పుడు ట్రాన్స్లేషన్ బైబిల్లోనే వీళ్ళు మార్చేశారు. ఎప్పుడు చూసారా, అంటే ఇంచుమించు 1400 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటికి అది 14వ శతాబ్దం, అంటే ఇప్పటికి ఎంత అంటే 600 సంవత్సరాల క్రితం అండి. అవునా? 600 సంవత్సరాల క్రితం ఈ కుట్రదారులు, ఈ తత్వవాదులు, వాళ్ళు దీంట్లో మార్చేసి, చేర్చేసి, కలిపేసి ముగ్గురు ఒకటే. అందుకే చూడండి, జైశాల్ గారు ఇప్పుడు స్ట్రైట్ గా ఒకటి అడిగారు, అరే త్రిత్వము అనే పదాన్ని బైబిల్లో చూపించో, త్రియేక దేవుడు అనే పదాన్ని బైబిల్లో చూపించండి. చూపించలేరు వీళ్ళు, ఎందుకంటే లేదు కదా. తెలుగులో చూపించిన ప్రాచీనంలో చూపించాలి కదా, దానికి ఆధారాలు ఉండాలి కదా. నువ్వు ఒకడు రాసుకొని వచ్చేస్తే ఎవడు నమ్ముతాడు? ఇటువంటి భయంకరమైన చేర్పులు, కూర్పులు వీళ్ళు బైబిల్లో చేసేశారు. అంటే దేవుడు హెచ్చరికను కూడా వీళ్ళు పక్కన పెట్టేశారండి. దేవుడు హెచ్చరికను కూడా వీళ్ళు పక్కన పెట్టి తమ సొంత సిద్ధాంతాలను లోపలికి పంపించేశారండి. దాన్ని ఈరోజు మనం వ్యతిరేకిస్తుంటే, ఎదిరిస్తుంటే, ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారంటే ముగ్గురు దేవుళ్ళుగా ఉండడానికి ఏంటి వీళ్ళకి నొప్పి? ఏం ఉండకూడదా? ఏమండి, దేవుళ్ళు ముగ్గురుగా ఉండకూడదా? ఉన్నా తండ్రి అయిన దేవుడు, అందుకే దేవుళ్ళుగా ఉన్నా ఈయన తండ్రి, ఈయన ప్రారంభకుడు, ఆయన తర్వాత దేవుడే, కానీ కుమారుడైన దేవుడు, కొడుకు. తండ్రి కొడుకు అనగానే తండ్రి పెద్దవాడిగా కనబడతాడు, కుమారుడు చిన్నవాడిగా కనబడతాడు. అంతే కదండి. తండ్రి అనే పదానికి మూలమే కదండి. అదే మీకు చూపించాను పోయిన సండే నేను మాట్లాడిన టాపిక్ లో. రేపు ఇంకా చూపిస్తాను, అయిపోలేదు కదా టాపిక్ ఇంకా. అంటే ఈ కుట్రదారులు తమ సిద్ధాంతాన్ని ధృవీకరించుకోవటం కోసం ఎంత తప్పులు చేశారో చూడండి. వీళ్ళు తప్పులు చేసి ఈ తప్పుడు సిద్ధాంతంలో తండ్రికి కొడుకు అన్నామని ఈరోజు బాధపడిపోతున్నారండి వీళ్ళు. యేసుప్రభువే కొడుకని ఒప్పుకున్నాడు, నేను తక్కువవాడిని ఒప్పుకున్నాడు, నేను ఆయనకంటే గొప్పవాడిని కానని ఒప్పుకున్నాడు. ఉన్న మాటని ఉన్నట్టుగా చెబితే నా తండ్రి నాకు దానం చేశాడు అన్నందుకు భిక్షగాడు చేశాడు. ఎంత అల్లరి రచ్చ చేస్తున్నారండి ఈరోజు బైబిల్లో ఎన్నో చూపించిన కౌంటర్లు ఏంటి. మొదట మీకు చెప్పాను చూసారా, సర్వాధికారం పొందిన తరువాత కూడా ఈ సంగతి నాకు తెలియదు, తండ్రికే తెలుసు అన్న దాని గురించి ఎవడెందుకు కౌంటర్ మాట్లాడలేదు? అందుకే ఈ కౌంటర్లో మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పుకోలేరని. అదిగో ప్రసన్న బాబు గారు ఏదో తప్పు మాట్లాడేశారు. ఏం తప్పు మాట్లాడేశారని? ఏమండి, తండ్రి కొడుక్కి దానం చేశాడు, దాని పర్యాయ పదమైన భిక్ష ఇచ్చాడయ్యా. ఆయన తండ్రి దగ్గర కొడుకు తీసుకుంటే అది తక్కువ? తను తగ్గించుకున్నాడు తన కొడుకు. వీళ్ళకి తక్కువ చేస్తే వీళ్ళు ఒప్పుకోరు. తండ్రి అంతటి వాడు, కొడుకు అంతటి వాడే, సమానులో. నా తండ్రికి కుమారుడు సమానుడు కాడు. సమానుడు కానీ బైబిల్లో ఉంది కదండి, 2 మాటలు మీరు చూపిస్తున్నారు. సమానత్వం దేవుడు ఇచ్చాడు, మర్చిపోకండి. ఎందుకంటే వక్రీకరించేవాళ్ళు వీళ్ళు.
వీళ్ళు వక్రీకరించేవాళ్ళు కదండి. నిజాలు వీళ్ళు కొద్ది పూర్తిగా దాన్ని ఎందుకు ఆ మాట మాట్లాడు, దాని వివరణ ఏంటి అనేది వీళ్ళు ఇస్తారా? ఏ రోజైనా చెబుతారా దాని గురించి? విన్నెవరు కదా జనాల్ని. ఈ అమాయక గొర్రెలు ఎలాంటి వాళ్ళు ఒక్క మాట, అయ్య బాబు యేసు ప్రభుని ఎంత మాట అనేసారండి, బిచ్చగాడు అనేసారండి, ముష్టివాడు అనేసారండి. అరే భిక్ష అనే పదానికి ఏంటో అర్థం ఏంటో అన్ని క్లియర్గా ఆ రోజు చూపించినా వీళ్ళకి అర్థమైందా? యేసు ప్రభుని అనేసారు. యేసు అంటే ఏంటి? ఈ విధంగా మనం మీద ప్రజలందరినీ పురుకొల్పి మనం ఏదో ప్రజల దగ్గర చెడుగా మనల్ని చెయ్యాలి అనే ఉద్దేశం. అంటే మనం చెప్పే నిజాన్ని తర్వాత వినకూడదు కదా. BOA చెప్పే తర్వాత సత్యాల్ని, ఈ త్రిత్వ సిద్ధాంతం గురించి మనం బయట పెట్టే రహస్యాల్ని ఈ సమాజం వినకుండా ఉండాలంటే ఇదిగో తప్పు చెప్పేశారు, భిక్షగాడు అనేసాడు, నేను యాచించాను అని చెప్పేదానికి మనం అర్థాన్ని చెప్పామంతే. ఏమంటే ఒక క్రైస్తవుడుగా నా యేసును తక్కువ చేయడం నాకు ఇష్టమా చెప్పండి? నేను యేసు పక్షాన్ని నిలబడిన వాడిగా ఆయన యేసు నా తండ్రి దగ్గర దానం తీసుకున్నాడనే మాట భూత మాట. అదేమో భూత మాట. ఈ మతోన్మాదులు అంటున్నట్టుగా యేసుని ఎంత హేళనగా మాట్లాడారు, యేసు ఎంత విచిత్రంగా బూతులు మాట్లాడారండి. అప్పుడు వీళ్ళు ఎవరికి ఏం రాలేదు? అంటే తెలియలేదు. అప్పుడు పోని వెళ్ళారు ఏదో పెద్ద వీరుల్లాగా. ఆ నోరు మోయించగలిగారా? మీరు నోరు మోయించగలిగారా? ఏమండి భిక్షగాడు ఈరోజు చూడండి, నేను తండ్రి కుమారుడికి వేసిన భిక్ష అని ఒక్కసారి అన్నానండి. కానీ దాన్ని వీళ్ళు ప్రపంచమంతా కూడా దాన్ని భిక్షని వీళ్ళు ఎక్కువగా భిక్షగాని చేశారు. ఇప్పుడు ఎవరు పెద్ద నేరస్తులు? నేనన్న ఒక్క మాటని రీసౌండ్ చేసి అయ్యో యేసుప్రభు భిక్షగాడు అని మొత్తం అందరికీ భిక్షగాడుగా వీళ్ళు పరిచయం చేశారు. ఇంకో విషయాన్ని చెప్పమంటారా క్రీస్తు విరోధులారా? వినండి, నా యేసు మంచోడు, మీలంటోడు కాడు. ఒకవేళ నేను యేసు ప్రభువుకు భిన్నంగా మాట్లాడటమే నిజం అనుకుంటే, నేను మాట్లాడలేదు, ఎందుకంటే నా యేసు గౌరవం నాకుంది. ఆయన ఏ రోజు తోలనాడి మాట్లాడిన భావం కాదది. నా మాటలను వక్రీకరించి చెప్పేది, అంతేగాని నా యేసును తక్కువ చేయాలను, నా యేసు ప్రభు అడుక్కు తినేవాడును, నేను యేసు ప్రభు దరిద్రుడను చెప్పాలన్నది కాదు నా అంతరం ఉద్దేశం. కానీ దాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసి, దాన్ని వీళ్ళు చెడ్డగా చిత్రీకరించి ప్రజలకు ఇదిగోండి BOA యేసు ప్రభుని ఎంత తక్కువ చేసింది. ఒకవేళ నిజంగా మీరు అనుకుంటున్నట్లుగా తక్కువ చేస్తున్న యేసు అంత గొప్పడు తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, ఏదో తెలుసా అండి? చదవాలి, ఇప్పుడు మీరు చదవాలి. ఈ క్రీస్తు విరోధులైన వాళ్ళందరూ చదవాలి. మత్తయి సువార్త, కమాన్ చూడండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి చదవండి, కమాన్ ఇమిడియట్. మనుష్య కుమారునికి చదవరా? 12 క్షమించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు. ఒకళ్ళు నేనే మాట్లాడేశాను అనుకోండి, నా క్షమాపణ ఇస్తాడు నా యేసు ప్రభు. మీలాంటి కాడు మాటిమాటికి వైరల్ చేసేది 100 సార్లు. నేను ఒకసారి బెచ్చగాడంటే మీరు 1,00,000 సార్లు బెచ్చగాడని చెప్తున్నారు. మీరే అసలైన బెచ్చగాళ్ళు. ఒకవేళ మిమ్మల్నైనా క్షమిస్తాడు, నన్నైనా క్షమిస్తాడు నా యేసు అంత గొప్పడు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు. ఎందుకంటే మరి మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడేశాను కదా. క్రైస్తవుడు అయ్యుండి యేసు ప్రభువుల రక్షణ పొంది ఆయన విరోధంగా మాట్లాడనే కదా ఈరోజు జనాలు రెచ్చగొడుతున్నారు. ఓకే, కానీ నా యేసు అంటే తెలుసా? నన్ను క్షమిస్తాడు ఈ విషయంలో. మనుష్య కుమారునికి విరోధంగా నేను మాట్లాడలేదు, నేను నా యేసుకు విరోధంగా మాట్లాడలేదు. కానీ ఆ మాటను వక్రీకరించి మీరు చెబుతున్నా ఈ మూర్ఖులు అర్థం చేసుకోలేంటో తెలుసా? దానికైనా పాప క్షమాపణ ఉందా? కానీ ఇప్పుడు మీ వస్తున్నారు చూడండి, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ విరోధం మే ఎక్కడండి మాట్లాడమంటారా? యెహోవాను తండ్రిగా ఒప్పుకొని మూర్ఖులు కనుక మీరు ఆయన పంపగా వచ్చిన యేసు ప్రభువును కుమారుడిగా అంగీకరించరు కనుక, అందుకే మీరు చదివించారు ఏమని? తండ్రిని కుమారుణ్ణి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. మీకు ఎలాగ మాట్లాడేదానికి బైబిల్ బేస్ ఉండదు. మేము మాట్లాడే ప్రతి దానికి బైబిల్ బేస్. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకున్నవాడు ఎవడో విరోధి. ఏమంటే క్రీస్తు విరోధి. ఒప్పుకోకుండా ఈయన కొడుకన్నందుకు తక్కువ కాడు. ఇటు యేసు ప్రభువే కోరుండి, నేను నా తండ్రి పంపగా వచ్చిన వాడును, నా తండ్రి కంటే నేను తక్కువ వాడును, నా తండ్రి కంటే నేను గొప్పవాడిని కాను, నా తండ్రికి తెలిసిన సంగతులు నాకు తెలియవు, సర్వాధికారమైన సృష్టి ఎప్పుడు ముగిసిపోతుందో నాకు తెలియదు అని యేసు ప్రభు ఒప్పుకున్నాడు. అంటే తక్కువవాడే కదండి. తక్కువవాడంటే మీకెందుకు బాధ వచ్చేస్తుంది? అంటే త్రిత్వ సిద్ధాంతం. దీని వెనక కారణం ఏంటంటే త్రిత్వ సిద్ధాంతం. వీళ్ళు ముగ్గురు ఒకటే.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆయన యెహోవా, యెహోవా యేసుప్రభువే పరిశుద్ధాత్మ. ఒక్కడే ముగ్గురుగా కనబడుతున్నారు. ఈ దిక్కుమాల పదాలు ఏకత్వం, బహుళత్వం ఏకత్వం ఎక్కడ బైబిల్లో కనబడవు మీకు. ఈ త్రిత్వం అనే పదాన్ని కానీ, ఈ బహుళత్వాలు కానీ ఎక్కడా మీకు కనబడవు. అంటే ఇలాంటి వాటి ప్రజలకు చూపించి రెచ్చగొట్టి మమ్మల్ని మీరు క్రీస్తు విరోధులుగా చూపిస్తారు. మా క్షమాపణ ఉందరా? మా క్షమాపణ ఉంది, కానీ తండ్రిని, కుమారుని ఒప్పుకొని మీరే క్రీస్తు విరోధులు. మీకు ఈ యుగం అంత కాదు కదా, రాబో యుగంలో కూడా క్షమాపణ లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది తండ్రిని తండ్రిగా, యెహోవాను తండ్రిగా ఒప్పుకోకపోయినా, కుమారుని క్రీస్తుగా ఒప్పుకోకపోయినా వాళ్ళు పోయేది నరకం. ఈ మాట యేసు ఒక్కడే అంటున్నాడు అనుకున్నారా? ఇది యేసన్న